సమంత నాగచైతన్య విడాకులు ఎందుకు తీసుకోవాల్సొచ్చింది? హీరో సిద్ధార్థ్ శృతి హాసన్ విడిపోవడానికి సమంతే కారణమా? సమంత ఫోన్ ట్యాపింగ్ ద్వారా బయటపడ్డ నిజాలేంటి? ఏం మ్యాచ్ చేసావే డైరెక్టర్ గౌతమ్ మీనన్తో సమంత నిజంగానే ఎఫైర్ పెట్టుకుందా? నాగచైతన్యతో రిలేషన్షిప్ లో ఉంటూనే సమంత లివింగ్ టుగెదర్ లో రాజు అనే వ్యక్తితో ఉందా? అడ్వర్టైజ్మెంట్ డైరెక్టర్ రవివర్మతో కూడా సమంత డేటింగ్ చేసిన వార్తలు వచ్చాయి. అవి ఎంతవరకు నిజం? త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సమంతకు ఎలాంటి సంబంధం ఉంది? తమిళనాడులో విజయ్ తలపతి శివకార్తికేయన్తో సమంత లవ్ ఎఫైర్ నడిపిందా? రాత్రికి రాత్రి సమంత చెన్నై నుంచి హైదరాబాద్కు రావడానికి కారణాలేంటి? వీటన్నిటి గురించి వీడియోలో చర్చిద్దాం. సమంత కెరియర్ ప్రయాణం ఎంతో ఆసక్తికరంగా సాగింది. చెన్నైలో సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఈమె మోడలింగ్ ద్వారా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఏం మ్యాచ్ చేసావే సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది ఈమె. తన సహజమైన నటనతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత వరుస విజయాలతో టాలీవుడ్లో అగ్ర హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. కేవలం దక్షిణాదికే పరిమితం కాకుండా ద ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఇలా ఒక సాధారణ మోడలింగ్ నుండి పాన్ ఇండియా స్టార్గా మారిన ఈమె ప్రయాణం యువతకు ఎంతో స్ఫూర్తిదాయకం. సమంత వ్యక్తిగత జీవితం ఎప్పుడూ వార్తల్లోనే ఉంటుంది. నాగచైతన్యతో ఆమె వివాహం, ఆ తర్వాత విడాకులు తీసుకోవడం అందరినీ షాక్ గురి చేసింది. దీనిపై రకరకాల ఊహాగానాలు వచ్చాయి. అలాగే ఆమె కెరియర్ ప్రారంభంలో దర్శకుడు గౌతమ్ మీనన్తో సంబంధం ఉందని, ఆయన భార్యతో గొడవ జరిగిందని కొన్ని పుకార్లు వచ్చాయి. హీరో సిద్ధార్థ్తో ప్రేమాయణం, వారి విడిపోవడం కూడా చర్చనీయకమైంది. అడ్వర్టైజ్మెంట్ డైరెక్టర్ రవివర్మతో డేటింగ్ చేస్తుందన్న వార్తలు కూడా వచ్చాయి. వీటిలో ఎంతవరకు నిజం ఉందన్నట్టు ఉంచితే, ఇలాంటి నిరంతర పుకార్లు ఆమె పర్సనల్ లైఫ్ను నిత్యం వివాదాల సుడిగుండంలో ఉంచాయి. సమంతకి గౌతమ్ మీనన్ గారితో సంబంధం ఉందని, సిద్ధార్థ్ మరియు శృతి హాసన్ విడిపోవడానికి కారణం సమంతే అని, అలాగే రాజు అనే వ్యక్తితో లివింగ్ టుగెదర్ లో ఉందని అప్పట్లో మీడియాలో విస్తృతంగా చర్చించబడ్డాయి. ఇక చెన్నై నుంచి రాత్రికి తమిళనాడుకు రావడం వెనుక ఉన్న కారణాలు కూడా స్పష్టమైనవి కాదు. నాగచైతన్యతో విడాకులు తీసుకోవడానికి గల కారణాలు వారు వ్యక్తిగతంగా ఉంచుకున్నారు. పెళ్లి అయిన తర్వాత వేరే వారితో డేటింగ్ చేసిన వార్తలు కూడా వచ్చాయి. అప్పట్లో టాలీవుడ్లో అత్యంత చర్చనీయకమైన ప్రేమాయణంలో సిద్ధార్థ్ శృతి హాసన్ సంబంధం ఒకటి. అయితే వీరిద్దరు ఎందుకు విడిపోయారు? దీని వెనుక సమంత ఉందా అని చాలా పుకార్లు వచ్చాయి. అసలు వెనుక ఎంత నిజం ఉందనేది పరిశీలిస్తే ఇవి కేవలం మీడియాలో చక్కర్లు కొట్టిన ఊహాగానాలే తప్ప వీటికి ఎలాంటి బలమైన ఆధారాలు లేవు. పైగా ఒకానొక సమయంలో సమంతను సిద్ధార్థ్ నిజంగానే ప్రేమించాడనే వార్తలు కూడా సోషల్ మీడియాలో చాలాసార్లు హల్చల్ చేశాయి. అసలు ఈ కథ ఎలా మొదలైందో ఇప్పుడు చూద్దాం. సిద్ధార్థ్ మరియు సమంత ఒకప్పుడు మంచి స్నేహితులు అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ స్నేహం కాస్త ప్రేమగా మారిందనే ప్రచారం ఇండస్ట్రీలో పెద్దగా హల్చల్ చేసింది. వీరిద్దరు కలిసి కొన్ని పబ్లిక్ ఈవెంట్లో కనిపించడం, ఒకరినొకరు పొగుడుకోవడం వంటివి ఆ పుకార్లకు మరింత బలాన్ని చేకూర్చాయి. అయితే ఈ ప్రచారం వెనుక అసలు నిజం ఉందా, లేక ఇది కేవలం మీడియా సృష్టించిన కట్టుకథ? మరిన్ని వివరాల గురించి లోతుగా పరిశీలిద్దాం. అయితే పరిశ్రమలో చాలా మంది అభిప్రాయాల ప్రకారం ఇవన్నీ కేవలం మీడియా సృష్టించిన కట్టుకథలే తప్ప వీటిలో నిజానిజాలు లేవు. సమంతను సిద్ధార్థ్ నిజంగానే ప్రేమించాడన్న వార్తలు ఉన్నప్పటికీ అవి వారి వైవాహిక జీవితానికి, అలాగే శృతి హాసన్తో ఆయనకున్న సంబంధానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టమవుతుంది. చివరికి ఈ పుకార్లన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి తప్ప వాటికి ఎలాంటి రుజువు లభించలేదు. వీటితో పాటు సమంత మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ మధ్య ఉన్న సంబంధం గురించి వచ్చిన వార్తలు ఒక పెద్ద సంచలనం సృష్టించాయి. ముఖ్యంగా వారు కలిసి చేసిన సినిమాలు మంచి విజయం సాధించడం, పబ్లిక్ ఈవెంట్లో వారి మధ్య ఉన్న సాన్నిహిత్యం వంటివి ఇలాంటి పుకార్లకు కారణమయ్యావని కొందరు భావిస్తున్నారు. అయితే ఈ పుకార్లకి ఎలాంటి ప్రామాణికమైన ఆధారాలు లేవని గుర్తించాలి. అయితే ఈ కథ ఎంతవరకు నిజం అనేది అటుంచితే వీటిని కేవలం ఊహాగానాలుగా చూస్తేనే బాగుంటుంది. ఇక సమంత ఫోన్ ట్యాపింగ్ గురించి చర్చిస్తే తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాక రాజకీయంగా గాను ఒక పెద్ద దుమారాన్ని రేపింది సమంత ఫోన్ ట్యాపింగ్ వివాదం. ఈ వివాదం గురించి మనం లోతుగా పరిశీలిద్దాం. ఒక రాష్ట్ర మంత్రి చేసిన ఆరోపణలు సమంత నాగచైతన్య విడాకులకి రాజకీయ నేతలే కారణమని పేర్కొనడం సంచలనాన్ని సృష్టించింది. అయితే ఈ ఆరోపణలతో ఫోన్లను ట్యాప్ చేసి హీరోయిన్లను బ్లాక్ మెయిల్ చేయడంతో పాటు వారికి మారక ద్రవ్యాల వ్యసనం అలవాటు చేశారని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, వాటిని ఖండిస్తూ సమంతతో సహా పలువురు ప్రముఖులు బహిరంగంగా స్పందించారు. సమంత ఫోన్ ట్యాపింగ్ వివాదం గురించి మరింత లోతుగా తెలుసుకోవాలనుకుంటే ఇది 2024 అక్టోబర్ నెలలో మొదలైన ఒక పెద్ద రాజకీయ వివాదం. అప్పట్లో రాష్ట్ర మంత్రి కొండా సురేఖ సమంత నాగచైతన్య విడాకులకు బీఆర్ఎస్ నేత కేటీఆర్ కారణమని, హీరోయిన్ల ఫోన్లను ట్యాప్ చేసి బ్లాక్మెయిల్ చేశాడని ఆరోపణలు చేశారు. అయితే దీనిపై సమంతతో సహా పలువురు ప్రముఖులు తీవ్రంగా ఖండించారు. ఈ వ్యవహారం పెద్ద ఎత్తున వివాదం కావడంతో బీఆర్ఎస్ నేత కేటీఆర్కి మరియు కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపారు మరియు పరువు నష్ట దావాని కూడా వేశారు. చివరికి ఈ వివాదంపై తీవ్ర ఒత్తిడి రావడంతో మంత్రి కొండా సురేఖ తన ప్రకటనను ఉపసంహరించుకోవడంతో వివాదం సద్దుమణినట్లు అయింది. ఇక సమంత నాగచైతన్య విడాకులు ఎందుకు తీసుకున్నారని కారణాల గురించి ఆరా తీస్తే టాలీవుడ్లో అత్యంత ఆరాధించబడిన జంటల్లో సమంత నాగచైతన్య ఒకటి. ఏ మ్యాచ్ చేసావే సినిమా సమయంలోనే వీరిద్దరు స్నేహం మొదలై అది ప్రేమగా మారింది. కొన్నాళ్ల పాటు తమ బంధాన్ని గోప్యంగా ఉంచిన ఈ జంట 2017లో ఎంతో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది. ఒక అన్యోన్య జంటగా వీరు అందరి మన్నలను పొందారు. అయితే 4 ఏళ్ల తర్వాత
2021లో వారు విడాకులు తీసుకున్నట్లుగా ప్రకటించి అందరినీ షాక్ గురి చేశారు. ఈ విడాకులకు వెనుక కారణాలు ఇప్పటికీ వ్యక్తిగతంగానే ఉన్నాయి మరియు వాటిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే సోషల్ మీడియాలో మరియు అభిమానుల మధ్య మాత్రం విడాకులకు కారణాలు రకరకాల ఊహాగానాలుగా చక్కర్లు కొడుతున్నాయి. వీటిలో ఎంతవరకు నిజం ఉందని నటిస్తే ఇలాంటి నిరంతర పుకార్లు వారి పర్సనల్ లైఫ్ను నిత్యం వివాదాల సుడిగుండంలో ఉంచాయి. సమంత నాగ చైతన్య విడాకుల విషయాన్ని జీర్ణించుకోలేకపోయిన అభిమానులు రకరకాల సిద్ధాంతాలను తెరపైకి తీసుకొచ్చారు. కొందరు సమంత వైపు నిలబడి నాగ చైతన్యపై తప్పును ఆపాదించగా మరికొందరు సమంత అధిక మొత్తంలో భరణం డిమాండ్ చేసిందని ఆరోపించారు. వీటితో పాటు సమంతకు సెక్స్ పిచ్చి ఎక్కువగా ఉండడం వల్లే విడాకులు జరిగాయని, ఆమె రాజు అనే వ్యక్తితో లివింగ్ టుగెదర్లో ఉందనే పుకార్లు కూడా సోషల్ మీడియాలో ప్రచారమయ్యాయి. అయితే ఈ ఆరోపణలన్నిటికీ ప్రామాణికమైన ఆధారం లేవని, ఇవి పూర్తిగా నిరాధారమైన పుకార్లు మాత్రమేనని స్పష్టం చేశాయి. అయితే సమంత మరియు నాగ చైతన్యల విడాకుల వెనుక వారి కెరియర్ లక్ష్యాలు మరియు వ్యక్తిగత జీవితంపై ఉన్న భిన్నమైన ఆలోచనలు ప్రధాన కారణమై ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. సమంత తన కెరియర్లో పాన్ ఇండియా ప్రాజెక్టులు మరియు బోల్డ్ పాత్రలపై ఎక్కువ దృష్టి పెట్టిందని, అది నాగ చైతన్యకు నచ్చకపోవడం మరియు నాగ చైతన్య తన స్థానిక తెలుగు సినిమాలపై ఎక్కువగా దృష్టి పెట్టడం వంటివి వారి మధ్య దూరాన్ని పెంచి ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే వారు ఈ విషయాన్ని బహిర్గతంగా చేయకుండా ఒకరికొకరు గౌరవించుకుంటూ తమ గోప్యతను పాటించారు. వీటన్నిటితో పాటు సమంతకు శివకార్తికేయన్తో మరియు విజయ్ దళపతితో సంబంధం ఉందిన వార్తలు కూడా వచ్చాయి. విజయ్ దళపతి సరసన సమంత కత్తి, తేరి మరియు మెర్సల్ లాంటి సూపర్ హిట్ సినిమాలతో నటించింది. అలాగే శివకార్తికేయన్తో కలిసి సీమరాజా సినిమాలోనూ కనిపించింది. ఈ సినిమాల షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ జనాలు బాగా ఇష్టపడడంతో కొంతమంది దీనికి కొత్త రంగును పూశారు. సినిమా షూటింగ్ సమయంలోనూ ఆడియో లాంచ్ సమయంలోనూ వీరు ఒకరినొకరు కలుసుకోవడం, సరదాగా మాట్లాడుకోవడం సహజం. ఇలా పబ్లిక్ ఈవెంట్లో కనిపించిన ఫోటోలను, వీడియోలను కొంతమంది ఎఫైర్లుగా సృష్టించి సోషల్ మీడియాలో వైరల్ చేయడం ద్వారా ఈ ఊహాగానాలు మొదలయ్యాయి. కానీ వీటిలో ఒక్కదానికి ఎలాంటి నిజం లేదు. ఒక స్టార్ హీరోయిన్గా కొనసాగడం అంటే మాటలు కాదు, అడుగడుగున సవాళ్లుంటాయి. సమంత కూడా చాలా ఒత్తిళ్లను ఎదుర్కొంది. ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి మరీ షూటింగ్లో పాల్గొంది. అయితే ప్రేక్షకులు ఒక నటిగా ఆమెను ఎంతగా ఆరాధిస్తారో అంతే స్థాయిలో ఆమె వ్యక్తిగత జీవితంపై దృష్టి పెడతారు. ఆమె ప్రతి చిన్న కదలికను సోషల్ మీడియాలో పోస్టులను విశ్లేషిస్తూ ఉంటారు. దీనికి కారణం అభిమానులకు తమ అభిమాన తారల గురించి ప్రతి విషయం తెలుసుకోవాలనే కుతూహలం ఉండటమే. ఈ ఆసక్తి ఒక్కోసారి పాజిటివ్గా ఉన్నా మరికొన్నిసార్లు ఆమెకు మానసిక శోభను కలిగించింది. ఇన్ని రూమర్స్ మరియు వివాదాలు ఉన్నప్పటికీ సమంత తన కెరియర్ గ్రాఫ్ను పడిపోకుండా కాపాడుకుంది. ఆమె ప్రతిభకు తగ్గ పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంది. ఈ రూమర్స్ వల్ల తాత్కాలికంగా ఇబ్బంది పడ్డా ఆమె నటనపై దృష్టి సారించి వాటిని అధిగమించగలిగింది. ఇక భవిష్యత్తు విషయానికొస్తే ఆమె మరిన్ని సత్తా చాటుకునే పాత్రతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. విభిన్నమైన కథాంశాలతో కూడిన ప్రాజెక్టులను ఎంచుకుంటూ తన కెరియర్లో మరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి సిద్ధమవుతుంది. దాదాపు 3 సంవత్సరాల తర్వాత ఆమె ప్రధాన పాత్రలో నటించిన మా ఇంటి బంగారం చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. బివి నందిని రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను సమంత తన సొంత నిర్మాణ సంస్థ అయిన ట్రాలాలా మూవీస్ పిక్చర్స్ ద్వారా నిర్మించింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ పూర్తయి విడుదలకు ముందే పెట్టుబడిని రాబట్టిందని మేకర్స్ చెబుతున్నారు. సారీలో యాక్సిడెంట్ సీన్స్ చేయడం చాలా కష్టమని సమంత ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో చెప్పుకొచ్చింది. అయితే ఈ సినిమా చాలా బాగా వచ్చిందని, తాను ఇకపై సంవత్సరానికి కనీసం 2 సినిమాలు చేయాలని అనుకుంటుందని తెలిపింది. ఆమె ముఖ్య పాత్రలో నటిస్తూ స్వయంగా నిర్మిస్తున్న మా ఇంటి బంగారం సినిమా జూన్ 19వ తేదీన విడుదల కానుంది. మరి చీరకట్టులో సమంతను యాక్షన్ అవతార్లో చూడటానికి మీలో ఎంతమంది ఆసక్తికరంగా ఉన్నారు? ఈ సినిమాపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్లో మాతో పంచుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.